సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మొహెంజోదారో. ఏంది? మొహెంజోదారో. సో మొహెంజోదారో అంటే అర్థమైంది. ఇప్పుడు లోథాల్ అంటే అర్థమైంది. లోథాల్ అంటే అర్థమైంది గుజరాతీ భాషలో లోథాల్ అంటే మృతుల దిబ్బ అని అర్థం, మౌండ్ ఆఫ్ డెడ్. మరి మొహెంజోదారో అంటే కూడా సేమ్ అదే అర్థం వస్తుంది. ఏం అర్థం వస్తుంది? మృతుల దిబ్బ, మౌండ్ ఆఫ్ డెడ్ అని అర్థం వస్తుంది. మరి సార్ లోథాల్ కి దీనికి ఏం సార్ డిఫరెన్స్ అంటే, లోథాల్ అంటే గుజరాతీ భాషలో మృతుల దిబ్బ అని అర్థం, మొహెంజోదారో అంటే సింధీ భాషలో మృతుల దిబ్బ అని అర్థం. భాషనే తేడా, అర్థాలు రెండు సేమే. లోథాల్ అన్న మౌండ్ ఆఫ్ డెడ్ అండ్ మొహెంజోదారో అన్న మౌండ్ ఆఫ్ డెడ్. ఇదైతే మొహెంజోదారో అయితే సింధీ భాషలో, లోథాల్ అయితే గుజరాతీ భాషలో. నెక్స్ట్ ఏంటండి, ఇక్కడ మనకి ఏం దొరికింది అనేది చూసుకునే కంటే ముందుగా ఈ మొహెంజోదారో అనేది ఏ నది పరివాహక ప్రాంతంలో ఉంది? హరప్ప రావి నది పరివాహక ప్రాంతంలో ఉంది కదా. సో మరి ఇది మొహెంజోదారో ఏ నది పరివాహక ప్రాంతంలో ఉంది? సింధు నది. ఏంది? సింధు నది పరివాహక ప్రాంతంలో ఉంది. మరి దీన్ని తవ్వకాలు జరిపిన వ్యక్తి ఎవరు అని అంటే ఆర్డి బెనర్జీ, ఫుల్ ఫామ్ రాఖల్ దాస్ బెనర్జీ. సో ఇక్కడ ఈ మొహెంజోదారోలో మనకి ఏమేమి దొరికినాయి అంటే, ముఖ్యంగా చూసుకుంటే మహాధాన్యాగారం, పెద్ద ధాన్యాగారం మనకు దొరికింది మొహెంజోదారోలో. సిరీస్ ఆఫ్ గ్రానరీస్ అంటే 6 వరుసలతో కూడినటువంటి ధాన్యాగారాలు దొరికింది మనకి ఎక్కడ అంటే హరప్పాలో. అతిపెద్ద ధాన్యాగారం దొరికింది ఎక్కడ అంటే మొహెంజోదారోలో. దాంతో పాటుగా మనకి ఇక్కడ ఇంకేం దొరికింది? మహాస్నానవాటిక, గ్రేట్ బాత్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సైటడెల్లో ఉన్నటువంటి ఆ నిర్మాణాలలో భాగంగా చెప్పుకున్నాం కదా. సో ఆ మహాస్నానవాటిక దొరికింది ఎక్కడ అంటే మనకి ఇక్కడ ఇదే మొహెంజోదారోలో. ఓకేనా. సో దీంతో పాటుగా మనకు కంచు నాట్యగత్తె విగ్రహం అంటే బ్రాంజ్ డాన్సింగల్ దొరికిన విగ్రహం కూడా మనకి ఇక్కడనే. ఫస్ట్ సింపుల్ గా ఎక్కడెక్కడ ఏమేమి వస్తువులు దొరికినాయి అంటే ఈ మొహెంజోదారోలో చిన్నగా ఏమేమి వస్తువులు దొరికినాయి చెప్పుకొని దాని తర్వాత ఒక్కో వస్తువు గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకెళ్దాం. ఓకేనా. 7 సార్లు వరదలకు గురైనటువంటి ప్రాంతం ఏది అని అంటే మొహెంజోదారో. మరి 7 సార్లు వరదలకు గురైనట్టు మనకి ఎవిడెన్స్ ఎట్లా దొరికింది సార్ అంటే, ఆ కోట చుట్టూ కట్టినటువంటి రక్షణ గోడ ఏదైతే ఉందో ఆ గోడ పైన ఉన్న మరకల్ని బేస్ చేసుకొని, ఆ గోడ పైన ఉన్నటువంటి ఆ ట్రేసెస్, ఆ ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని 7 సార్లు వరదలకు గురైన నగరంగా మనము మొహెంజోదారోని చెప్పవచ్చు. సో వరదల వల్ల డిక్లైన్ అయినటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టౌన్ ఏది అని అంటే మొహెంజోదారో. వరదల వల్ల పతనమైనటువంటి నగరం ఏది? మొహెంజోదారో. దాంతో పాటుగా ఇక్కడ మనకు అతిపెద్ద ధాన్యాగారం అని చెప్పుకున్నాం కదా, లార్జెస్ట్ గ్రానరీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. దాన్ని బయట తీసింది ఎవరు అంటే మార్టిమమ్ వీలర్. మొహెంజోదారోలో మొదటిగా తవ్వకాలు జరిపిన వ్యక్తి ఎవరంటే రాఖల్ దాస్ బెనర్జీ, ఆర్డి బెనర్జీ. దీంతో పాటుగా అందులో స్పెసిఫిక్ గా ఆ మహాధాన్యాగారానికి సంబంధించి, లార్జెస్ట్ గ్రానరీకి సంబంధించి దాని ఎవిడెన్స్ బయట తీసిన వ్యక్తి ఎవరు అని అంటే మార్టిమమ్ వీలర్. సో దాంతో పాటుగా మనకి ఇక్కడ మహాస్నానవాటిక దొరికింది కదా. ఈ మహాస్నానవాటికని బయటకు తీసింది ఎవరంటే సర్ జాన్ మార్షల్. ఇక్కడ గుర్తుంచుకోండి, మొహెంజోదారోలో తవ్వకాలు జరిపినటువంటి వ్యక్తి ఆర్డి బెనర్జీ అయితే, ఈ మొహెంజోదారోలో దొరికినటువంటి అతిపెద్ద ధాన్యాగారాన్ని బయటకు తీసినటువంటి వ్యక్తి ఎవరు? మార్టిమమ్ వీలర్. ఈ మహాస్నానవాటిక, గ్రేట్ బాత్ ని డిస్కవర్ చేసిన వ్యక్తి ఎవరు అని అంటే సర్ జాన్ మార్షల్. ఎవరు? సర్ జాన్ మార్షల్. దీంతో పాటుగా మనకు ఇక్కడ పూజారి విగ్రహం, ప్రీస్ట్ కింగ్. ఏందండి? పూజారి రాజు విగ్రహం లేదా ప్రీస్ట్ కింగ్ విగ్రహం మనకు దొరికింది ఈ మొహెంజోదారోలోనే. అయితే ఈ ప్రీస్ట్ కింగ్ విగ్రహం ఎలాంటి మెటీరియల్ తో తయారు చేశారు సార్? మెటల్ తో తయారు చేశారా లేకపోతే టెర్రకోటా మట్టి విగ్రహం అంటే కాదండి. స్టియేటైట్ అనే మెత్తని రాయితో, సీల్స్ కు వాడినటువంటి స్టియేటైట్ అనే మెత్తని తెలుపు రంగు రాయితో మనకు దొరికినటువంటి ఈ ప్రీస్ట్ కింగ్ విగ్రహం ఇక్కడ మనకు దొరకడం జరిగింది. సో వీటితో పాటుగా మనకి ఇక్కడ సీల్స్ కూడా దొరకడం జరిగింది. సీల్స్ కామన్ గా సింధు నాగరికత ప్రాంతంలో అన్నిట్లో కూడా మనకు అన్ని ప్రాంతాల్లో దొరకడం జరిగింది. కానీ ఇక్కడ దొరికిన సీల్స్ కి స్పెషాలిటీ ఏంటంటే రంగు వేసినటువంటి పెయింటెడ్ సీల్స్, రంగు వేసినటువంటి ముద్రికలు మనకు మొహెంజోదారోలో దొరకడం జరిగింది. వీటితో పాటుగా మెసొపొటేమియా నాగరికతకు సంబంధించినటువంటి ముద్రికలు కూడా, సీల్స్ కూడా మనకి ఇక్కడ దొరకడం జరిగింది. కాకపోతే మెసొపొటేమియా నాగరికతకు సంబంధించిన ఎక్కువ ముద్రికలు ఎక్కడ దొరికిందంటే లోథాల్లో దొరికింది. లోథాల్తో పాటుగా మరి ఇంకెక్కడ దొరికిందండి అంటే మొహెంజోదారోలో కూడా మనకు మెసొపొటేమియన్ సీల్స్ అనేవి దొరకడం జరిగింది. సార్ దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, మెసొపొటేమియా నాగరికత సీల్స్ ఇక్కడ దొరకడం వల్ల మెసొపొటేమియా నాగరికతతో మొహెంజోదారోలోని పట్టణ ప్రజలు ట్రేడ్ చేశారు, వాణిజ్యం చేశారని చెప్పేసి ఇది మనకు ఎవిడెన్స్ గా నిలుస్తుంది. దీంతో పాటుగా మనకి ఇక్కడ పాచికలు అంటే డైస్. మనం గుట్కా అంటాం కదా, ఒక క్యూబ్ లాంటిది ఉండి దానికి పైన 1, 2 ఇలాంటి డెపిక్టివ్స్ ఉంటాయి కదా, దాన్ని డైస్ అంటారు. ఇలాంటి పాచికలు, ఇలాంటి డైస్ కూడా మనకి ఇక్కడ దొరకడం జరిగింది. డైస్ తో పాటుగా మనకి ఇక్కడ చక్రం, వీల్ అనేది కూడా దొరకడం జరిగింది. అండ్ వీల్ తో పాటుగా కాల్చిన ఎర్రటి బట్ట ముక్క మనకు ఫస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం. ఏందండి?
మనకు శిథిలాలకు సంబంధించి ఫాజిల్ కి సంబంధించి అంటే అది ఎన్నేళ్ల కిందట తెలుసుకోవాలనుకుంటే కార్బన్ డేటింగ్ C14 తో చేసిన కార్బన్ డేటింగ్ టెస్ట్ ని వాడతారని చెప్పుకున్నాం. దాంతో పాటుగా రాళ్లకు సంబంధించినటువంటి ఏజ్ తెలుసుకోవాలనుకుంటే యురేనియం డేటింగ్ వాడతారని చెప్పుకున్నాం. రాళ్లతో పాటుగా మనకు చెక్కకు లేదా ఈ కలపకు సంబంధించి లేదా చెట్లకు సంబంధించిన వయసు తెలుసుకోవాలంటే డెండ్రో క్రోనాలజీ టెస్ట్ చేస్తారని చెప్పుకున్నాం. వీటితో పాటుగా మనం ఇంకో విషయం కూడా మనం చెప్పుకున్నాం. ఏంటంటే అది కాల్చిన వస్తువులు లేదా కాల్చబడినటువంటి వస్తువులు, ఈ బర్న్డ్ థింగ్స్ అంటే ఈ కాలిపోయినటువంటి వస్తువుల సంబంధించిన వయసు తెలుసుకోవాలనుకుంటే మనం ఏం వాడతామని చెప్పుకున్నామండి, థర్మోల్యూమినెన్స్ టెస్ట్ ద్వారా కాలిపోయినటువంటి వస్తువులకు సంబంధించిన వయసుని ఇతర ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ కాలిపోయిన వస్త్రం ముఖకు సంబంధించిన ఎవిడెన్స్ మనకి ఎక్కడ దొరికిందండి, మనకు మొహంజోదడోలో దొరకడం జరిగింది. ఇక్కడ ఈ కాల్చిన బట్టతో పాటుగా మనకి ఇంకేం దొరికింది, గుర్రపు అవశేషాలు, ట్రేసెస్ ఆఫ్ హార్స్. అంటే ఇక్కడ మనం ఎగ్జాక్ట్ హార్స్ కి సంబంధించిన ఎవిడెన్స్ మనకి ఇక్కడ ఏం దొరికింది అంటే ఎముకలు కాదండి, టీత్, దాని పంటి దంతాలు దొరకడం జరిగింది. సార్ మరి సింధు నాగరికత ప్రజలకు గుర్రం తెలియదు కదా, వేద నాగరికత ప్రజలకు మాత్రమే గుర్రం తెలుసు కదా, మరి సింధు నాగరికత ప్రజలకు గుర్రం తెలియనప్పుడు గుర్రపు అవశేషాలు ఇక్కడ ఎట్లా దొరుకుతాయి, మరి గుర్రపు అవశేషాలు ఇక్కడ దొరికినప్పుడు మరి గుర్రం వాళ్ళకి తెలిసినట్టే కదా అని అర్థమని మీరు అనుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు దొరికినటువంటి ఈ గుర్రపు అవశేషాలు ఏవైతున్నాయో మనకి ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, సూర్కటోడాలో, పాకిస్తాన్లోని సూర్కటోడాలో గుర్రానికి సంబంధించిన ఎవిడెన్స్ దొరికినాయి. అంటే ఏంది, ఎముకలు దొరికినాయి. కానీ ఇక్కడ ఈ ఎముకలు ఎగ్జాక్ట్ గుర్రానివి అని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఇవి అడవి గాడిదలు కూడా కావచ్చు అని చెప్పేసి ఒక డౌట్ఫుల్ గా దాన్ని పక్కన పెట్టడం జరిగింది. మరి ఇక్కడ దొరికినటువంటి దంతం ఏదైతే ఉందో ఇది ఎగ్జాక్ట్ గుర్రానిదేనా సార్ అంటే ఎగ్జాక్ట్ గుర్రానిదే అని చెప్పేసి మనకు హిస్టోరియన్స్ కూడా కన్ఫర్మ్ చేయలేకపోయినరు. కాకపోతే గుర్రపు జాతికి సంబంధించినటువంటి అంటే ఈ గుర్రానికి సంబంధించిన జాతికి సంబంధించినటువంటి అడవి గాడిద కూడా అయి ఉండొచ్చు. కాబట్టి ఇది గుర్రం ఎగ్జాక్ట్ గుర్రం అని చెప్పేసి మనం చెప్పలేం. సో ఆ గుర్రానికి సంబంధించిన అవశేషాలు అనుకున్నటువంటి ఆ దంతం, గుర్రపు దంతం ఎక్కడ దొరికిందంటే మొహంజోదడో అని చెప్పేసి మనం చెప్పవచ్చు. మొహంజోదడో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మొహంజోదడో అంటే సింధీ భాషలో మృతుల దిబ్బ, మౌండ్ ఆఫ్ డెడ్ అని అర్థం. దీని తవ్వకాలు జరిపింది ఎవరండి, R.D. బెనర్జీ, రాఖల్ దాస్ బెనర్జీ. ఇది సింధు నాగరికత పరివాహక ప్రాంతంలో ఉండడం జరిగింది. లార్జెస్ట్ ఎక్స్కవేటెడ్ సైట్ అంటే తవ్వకాలు జరిపిన ప్రాంతాలలో ఇప్పటివరకు దొరికిన అతిపెద్ద ప్రాంతం ఏది అంటే మొహంజోదారో. సింధు నాగరికతలో దొరికినటువంటి అతిపెద్ద ప్రాంతం ఏది అంటే మొహంజోదారో. అలా కాకుండా భారతదేశంలో దొరికినటువంటి సింధు నాగరికత ప్రాంతం అతిపెద్దది ఏది అంటే రాఖీగరి. ఏందండి, రాఖీగరి. ఇక్కడ క్వశ్చన్ ని మనం జాగ్రత్తగా గమనించాలి. భారతదేశంలోని సింధు నాగరికత ప్రాంతం అని అడుగుతున్నాడా, లేకపోతే భారతదేశం అని ఇవ్వకుండా ఓవరాల్ గా సింధు నాగరికత ప్రాంతం అని అడుగుతున్నాడా అనేది చూసుకోవాలి. సింధు నాగరికత ప్రాంతంలో అతిపెద్ద ప్రాంతం ఏది అంటే మొహంజోదారో. ఏరియా పరంగా ప్లస్ పాపులేషన్ పరంగా. సరే మరి మనకు పాపులేషన్ అనేది తెలియనప్పుడు, కనిపించినప్పుడు మనం ఏ బేసిస్ మీద పాపులేషన్ ఎక్కువ ఉందని ఇక్కడ చెప్తున్నామంటే గృహ నిర్మాణాలు, అక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ ఏరియాస్. ఇక్కడ ఇప్పటివరకు దొరికినటువంటి అన్ని ప్రాంతాలలో ఎక్కువగా మనకు రెసిడెన్షియల్ ఏరియాస్, ఇల్లు, గృహ నిర్మాణాలు దొరికినటువంటి ప్రాంతం ఏది అంటే మొహంజోదారో. దాన్ని బేస్ చేసుకొని హైయెస్ట్ పాపులేటెడ్ ఏరియా ఏది అంటే మొహంజోదారో. సింధు నాగరికతలో అతిపెద్ద పట్టణం మరి అత్యంత జనాభా ఉన్న పట్టణం ఏది అంటే మొహంజోదారో. సింధు నాగరికతను ఇవ్వకుండా భారత ప్రాంతం సింధు నాగరికతలో బయటపడ్డటువంటి ప్రస్తుత భారతదేశంలోని ఏ ప్రాంతం అతిపెద్ద నాగరికత అంటే రాఖీగరి. ఏందండి, రాఖీగరి. సో ఇవి మౌండ్ ఆఫ్ డెడ్ అని చెప్తున్నాం కదా, అక్కడ దొరికినటువంటి శవాల దిబ్బకు సంబంధించినటువంటి ఎవిడెన్స్. ఓకేనా. సో ఇప్పుడు చెప్పుకున్న వాటితో పాటుగా అడిషనల్ గా ఇంకా మిస్లీనియస్ ఇంకేమేమి వస్తువులు ఉన్నాయంటే చూడండి, పశుపతి సీల్, పశుపతి ముద్రిక కూడా మనకు మొహంజోదడోలో దొరకడం జరిగింది. పశుపతి సీల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ పర్స్పెక్టివ్ అంటే రిలీజియస్ పర్స్పెక్టివ్ లో. ఎందుకంటే వీళ్ళు పూజించినటువంటి ముద్రిక ఏది అని అంటే పశుపతి ముద్రిక. ఆ పశుపతి ముద్రిక ఇంపార్టెంట్ ముద్రిక ఎక్కడ దొరికింది, మొహంజోదడోలో దొరకడం జరిగింది. దాంతో పాటుగా గుర్రానికి సంబంధించిన దంతము, హార్స్ టీత్, దాంతో పాటుగా కాటన్ క్లాత్ మనం చెప్పుకున్నాం కదండి, కాల్చిన బట్ట అని చెప్పేసి. మరి అది ఏంది, క్లాత్ అని చెప్పుకున్నాం. మరి ఏ ఫ్యాబ్రిక్, వూల్ ఫ్యాబ్రికా అంటే ఉలెన్ ఫ్యాబ్రికా, ఉన్ని వస్త్రమా లేకపోతే కాటన్ వస్త్రమా, రెండు వాడింది కదా వీళ్ళు. మరి ఏ వస్త్రం అది, కాల్చిన వస్త్రము కాటన్ క్లాత్. ఏందండి, కాటన్ క్లాత్ దొరకడం జరిగింది. దీంతో పాటుగా మనం ఏం చెప్పుకున్నామండి, వీళ్ళు మచ్చిక చేసుకున్నటువంటి జంతువులలో అంటే వీళ్ళు పెంచుకున్నటువంటి డొమెస్టిక్ యానిమల్స్ ఏవైతున్నాయో దానిలో మనం ఏం చెప్పుకున్నాం, ఏనుగు కూడా అని చెప్పుకున్నాం కదా. మరి ఆ ఏనుగుకు సంబంధించిన ఎవిడెన్స్ మనకు రెండు విధాలుగా దొరకడం జరిగింది. ఒకటి ముద్రికల పైన, రెండవది ఫిజికల్ ఎవిడెన్స్ ఏంటి అని అంటే ఆ ఏనుగుకు సంబంధించిన పుర్రే భాగం మనకు ఇక్కడ మొహంజోదడోలో దొరకడం జరిగింది. ఇది చూడండి, ఈ పశుపతి సీల్, ఈ పశుపతి ముద్రిక ఏదైతే ఉందో ఇది మనకు మొహంజోదడోలో దొరకడం జరిగింది. దీన్ని మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే రెండు కొమ్ములతో కూడినటువంటి తలపాగా లేదా కిరీటం. ఇక్కడ రెండు కొమ్ములు ఉన్నాయని చెప్పట్లేదండి, రెండు కొమ్ములతో కూడినటువంటి తలపాగా లేదా కిరీటం. ఇప్పటికీ కూడా మనం గుస్సాడి లాంటి నృత్యాలలో లేదా ఇతర గిరిజన వాళ్ళ పండుగలలో మనము ఈ కొమ్ములతో కూడినటువంటి ఇలాంటి తలపాగాలు ధరించడం మనం చూడవచ్చు. ఇక్కడ మనం ఈయన పోస్చర్ గనక, కూర్చున్న పోస్చర్ గమనించినట్టయితే
ధ్యాన ముద్రలో కూర్చొని ఉన్నాడు. ఎక్కడ? ధ్యాన ముద్రలో కూర్చొని ఉన్నాడు. ఆ ధ్యాన ముద్రలో కూర్చున్నటువంటి ఈ పశుపతి శీల్కి 3 ముఖాలు కలిగి ఉన్నాయి. ఎన్ని ముఖాలు? 3 ముఖాలు. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ లో ఒక మొహం అండ్ రైట్ సైడ్ లో ఒక మొహం అండ్ 2 క్లోజ్ చేస్తే మధ్యలో ఒక మొహం. సో 3 ముఖాలతో కూర్చున్నటువంటి ఈ పశుపతి ముద్రిక మనకు దొరకడం జరిగింది. ఈ పశుపతి ముద్రికలో మనకు ఎలాంటి జంతువులు ఉన్నాయి, రైట్ సైడ్ ఏ జంతువులు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఏ జంతువులు ఉన్నాయి, పూర్తిగా ఎన్ని జంతువులు ఉన్నాయి, ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి కూడా మనం తెలుసుకుందాం. ఈ పశుపతి ముద్రికకు మనకు కుడివైపున ఉన్నటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో ఏందండి, పులి మరియు ఏనుగు ఉండడం జరిగింది. పులి మరియు ఏనుగు. సో ఈ పశుపతి శీల్కి లెఫ్ట్ సైడ్ లో బఫెల్లో అండ్ రైనోసర్ అంటే ఖడ్గమృగము మరియు గేదె ఉండడం జరిగింది. ఓకేనా? మరి కింద చూసుకున్నట్టయితే తన కూర్చున్న పొజిషన్ కి కింద చూసుకున్నట్టయితే 2 జింకలు మనకు కనిపిస్తాయి. ఏమండి? 2 జింకలు మనకు కనిపిస్తాయి. ఓకేనా? సో ఇక్కడ ఎన్ని రకాలు ఉన్న జంతువులు ఎన్ని అంటే మొత్తం 6 అని చెప్తాము. రైట్ సైడ్ లో 2, లెఫ్ట్ సైడ్ లో 2, కింద వచ్చేసి 3. కానీ ఎన్ని రకాల జంతువులు అంటే 6 అని చెప్పొద్దు. ఎన్ని చెప్పాలి? 5 రకాలు. జింకలు ఒక రకం, ఈ 2 జింకలు కూడా ఒక రకం, అండ్ పులి, ఏనుగు, గేదె మరియు ఖడ్గమృగము. ఇవన్నీ ఎన్ని రకాల జంతువులు అని అడిగితే 5 రకాలు. ఎన్ని జంతువులు మొత్తం అని అడిగితే ఎన్ని రకాలండి? మొత్తం ఎన్నండి? మొత్తం 6. ఓకే, చూసుకోండి. ఇక్కడ కూడా అదే ఉంది మనకి. లెఫ్ట్ సైడ్ లో రైనోసర్, బఫెల్లో, రైట్ సైడ్ లో టైగర్, ఎలిఫెంట్ అండ్ బాటమ్ లో 2 డీర్స్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఏనుగుకు సంబంధించినటువంటి పుర్రె భాగం దొరకడం జరిగింది. ఈ ఎవిడెన్స్ కాకుండా వాళ్ళ కుండల పైన కూడా చిత్రాలలో ఏనుగుని దించడం జరిగింది. దానితో పాటుగా ఆ కుండలపై చిత్రించిన బొమ్మలతో పాటుగా మనకు ఏనుగుకు సంబంధించిన ముద్రికలు కూడా దొరకడం జరిగింది. సార్ ముద్రికలు చిత్రాలు మాత్రమేనా అంటే ఈ 2 కాకుండా అడిషనల్ గా మనకి ఇంకోటి కూడా మనకు ఏనుగు ఉందని చెప్పేసి ఎవిడెన్స్ ఇస్తుంది. ఏంది సార్ అంటే టెర్రకోటా మట్టి బొమ్మలు. ఏందండి? కాల్చిన మట్టితో చేసినటువంటి టెర్రకోటా మట్టి బొమ్మల్లో కూడా మనకు ఏనుగు విగ్రహం దొరకడం జరిగింది. ఈ 3టితో పాటుగా మనకు ఫిజికల్ ఎవిడెన్స్ గా దొరికింది ఏంది అని అంటే భౌతిక ఆధారం దాని పుర్రె భాగం. ఎక్కడ దొరికింది? మొహంజోదారోలో. ఎక్కడ? మొహంజోదారోలో. దీంతో పాటుగా గుర్రానిది అనుకుంటున్నటువంటి దాని దంతం భాగం, దాని పల్ల వరుస మనకు ఇక్కడ మొహంజోదారోలో దొరకడం జరిగింది. సో ఇది కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా 100% గుర్రం అనడానికి పూర్తి ఎవిడెన్స్ లేదండి. ఎందుకంటే అడవి గాడిదది మరియు కంచర గాడిదది, జీబ్రా అంటాం కదా, ఇవన్నీ కూడా మనకు గుర్రపు జాతికి సంబంధించిన కాబట్టి ఎగ్జాక్ట్ ఇది గుర్రం అనడానికి లేదు. సార్ మనకి ఇంతకు ముందు టెర్రకోట ఒక గుర్రపు బొమ్మ కూడా దొరికింది కదా సార్ అంటే ఆ గుర్రపు బొమ్మ కూడా ఎగ్జాక్ట్ గా గుర్రం అనడానికి లేదు. ఎందుకు అంటే గుర్రానికి ఉన్నటువంటి సహజంగా ఉండే జూలు ఏదైతే ఉందో ఆ జూలు మనకు ఆ బొమ్మలో చిత్రించకపోవడం వల్ల అది గుర్రంని అనుకోవట్లేదు. సో ఇక్కడ చూడండి, మనకు మొహంజోదారోలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి వస్తువు ఏదైనా ఉంది అంటే కంచు నాట్యగత్తె విగ్రహం, బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్. ఏందండి? బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్. ఇది మొహంజోదారోలో దొరికిందండి. ఈ మొహంజోదారోలో దొరికినటువంటి విగ్రహం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది సింధు నాగరికతలో. ఎందుకు సార్ అని అంటే ఉమెన్ స్టేటస్ అంటే స్త్రీలకు సంబంధించి సింధు నాగరికత కాలంలో మహిళల స్థాయి ఏ విధంగా ఉంది, ఉమెన్ స్టేటస్ ఏ విధంగా ఉందో ఈ దొరికినటువంటి ఈ విగ్రహం ద్వారా మనం ఎగ్జాక్ట్ గా చెప్పుకోవచ్చు. అదేంటి సార్? విగ్రహాన్ని బట్టి లేదా బొమ్మల్ని బట్టి లేదా చిత్రాలని బట్టి ఆ సమాజంలో ఉన్నటువంటి ఉమెన్ స్టేటస్ చెప్పొచ్చా అంటే చెప్పొచ్చండి. ఉదాహరణకి మీకు దొరికినటువంటి ఒక ఫోటోలో ఒక అమ్మాయి పూర్తిగా పరదా కప్పుకొని ఉంటే మనం ఏమనుకుంటాము? ఆ సమాజంలో పరదా సిస్టమ్ ఉందని మనం చెప్పొచ్చు. సో వాళ్ళ వస్త్రాలంకరణను బట్టి, వాళ్ళ హావభావాల్ని బట్టి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని బట్టి కూడా అక్కడ ఉమెన్ స్థాయి ఎలా ఉందో మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా వంగి ఒక మనిషి ఉన్నాడంటే అది సేవకుడు అని మనకు అర్థం. ఇలా దర్పంగా నిల్చున్నాడంటే తాను రాజు లేదా ఉన్నత స్థాయి వ్యక్తి అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇక్కడ ఈ దొరికినటువంటి పోస్చర్ ఏదైతుందో ఈ పోస్చర్ ఏదైతుందో కుడి చేయిని నడుం పైన పెట్టి ఎడమ చేయిని తొడల మీద పెట్టి దర్పంగా తలను పైకెత్తి ఇలా చూస్తున్నటువంటి ఈ పోస్చర్ మనకి ఏం చెప్తుందండి? స్త్రీ స్థాయి అనేది అక్కడ పురుషులతో పాటు సమానంగా ఉందని చెప్పేసి ఈ విగ్రహం ద్వారా మనకు తెలుస్తుంది. అందుకనే ఈ విగ్రహం చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రమేనా సార్ అంటే కాదు. ఎందుకు? సింధు నాగరికత ప్రజలకు లోహ పరిజ్ఞానం ఉందని కూడా మనకి ఈ విగ్రహం ద్వారా తెలుస్తుంది. ఏం సార్ లోహ పరిజ్ఞానం అంటే? మెటలర్జీ. సో మెటలర్జీ నాలెడ్జ్ ఏం సార్ అంటే ఇక్కడ మనకి ఇప్పటి వరకు వాడినటువంటి వీళ్ళు మెటల్స్ ఏవైతున్నాయో అవి సింగిల్ మెటల్స్. అంటే ఇప్పుడు కాపర్ వాడినరు, రాగి వాడినరు, అది అలాయ్ మెటల్ కాదు, అంటే అది ఒక మిశ్రమ లోహం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇనుము ఉంది, వీళ్ళు ఇనుము అయితే వాడలేదు, కానీ ఇనుము మనకు డైరెక్ట్ గా రా మెటీరియల్ గా దొరుకుతుంది. కానీ ఇక్కడ మిశ్రమ లోహం, ఈ కంచు వచ్చేసి మిశ్రమ లోహం, అంటే 2 లోహాలని కలిపితే వచ్చే లోహం అన్నట్టు. మరి ఏ 2 లోహాలు సార్ అంటే రాగి మరియు తగరం. ఏంది? రాగి మరియు తగరం. కాపర్ ప్లస్ టిన్, ఈ 2 లోహాలని సరైన నిష్పత్తిలో కలిపితే మనకు వచ్చే లోహం ఏంటండి? వచ్చే మెటల్, కొత్త మెటల్ ఏంటి? బ్రాంజ్ మెటల్. ఏందండి? బ్రాంజ్ మెటల్. సార్ మరి ఈ విగ్రహాన్ని ఎలా తయారు చేశారు సార్? ఒక ముద్ద లాంటి బ్రాంజ్ తీసుకొని చెక్కి తయారు చేశారా? మరి ఎలా తయారు చేశారంటే లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్. ఏందండి? లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ ని యూజ్ చేసి ఈ బొమ్మని మనకు తయారు చేయడం జరిగింది. సార్ దీని ద్వారా ఇంకా మనం అడిషనల్ గా ఏం తెలుసుకోవచ్చు అంటే ఈ విగ్రహంలో మీరు గమనించినట్టయితే మనకు
వాళ్ళ జడకొప్పును చూస్తే ఆ కాలంలో కూడా వీళ్ళు జడల్ని చాలా అల్లికలుగా డిజైన్ గా వాడుకున్నారని తెలుస్తుంది. అంటే జడ అల్లడంతో పాటుగా కొప్పుల్ని కూడా వీళ్ళు ధరించారని తెలుస్తుంది. ఆ కొప్పులో ధరించినటువంటి ఆ ఆభరణాలను చూస్తే కొప్పులో కూడా వీళ్ళు ఆభరణాలు ధరించినట్టు తెలుస్తుంది. దాంతో పాటుగా తన తలపైన ఉన్నటువంటి ఆ పాపెడ బిల్ల చూస్తే వాళ్ళ ఆర్నమెంట్స్ ఏందో తెలుస్తుంది. అటుపైగా మనకు తన మెడలో ఉన్నటువంటి ఈ లాకెట్ లాంటిది అంటే నెక్లెస్ లాంటిది ఒక హారంగా కూడా ధరించినట్టు మనకు కనిపిస్తుంది. ఎడమ చేతికు నిండుగా గాజుల్ని కూడా మనం ధరించడం గమనించవచ్చు. ఇప్పటికీ కూడా ఆ గుజరాత్, రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో స్త్రీలు ఆ గాజుల్ని అలాగే పూర్తిగా నిండుగా ధరించడం జరుగుతుంది. మరి ఈ విగ్రహం ఎత్తు ఎంత సార్? మరి ఇంత పెద్ద విగ్రహం ఉంది కదా, చాలా పెద్ద విగ్రహం అనుకోవచ్చు. ఇంత ఇంపార్టెంట్ అయినప్పుడు చాలా పెద్ద విగ్రహం అనుకోవచ్చు. కాదండి, ఇది దాదాపుగా సుమారు మనకు 2.5 ఇంచులు మాత్రమే ఉండడం జరిగింది. ఒక 2.5 ఇంచులు ఉన్నటువంటి ఇంత చిన్న ఈ బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ విగ్రహం మనకు ఎంతో అదనపు సమాచారాన్ని ఇస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనకు పాదాలు మట్టుకు లేవండి. ఈ విగ్రహంలో లేనిది ఏదైనా ఉందంటే పాదాలు లేవు. పాదాలు లేకుండా ఈ విగ్రహం ఉండడం జరిగింది. ఓకేనా? మరి ఈ బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ ని, ఈ కంచు నాటకీయత విగ్రహాన్ని బయటకు తీసినటువంటి వ్యక్తి ఎవరంటే సర్ జాన్ మార్షల్. ఎవరండి? సర్ జాన్ మార్షల్. దీని గురించి ఆ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్స్ గురించి మనం అదనపు సమాచారం తెలుసుకుందాం. ఇది చూడండి, లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్. వీళ్ళు విగ్రహాల తయారీలో వాడినటువంటి లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అంటే మైనం అనేది మనం ఇప్పుడు ఏదైతే వాడుతున్నామో ఆ కాలంలో కూడా వీళ్ళు మైనం వాడారు. ఇక్కడ మీకు సింపుల్ ఏమి ఇస్తారంటే, మీకు బుక్స్ లో ఏవేవో వస్తువులు దొరికినాయి ఇవన్నీ చెప్తారు కదా, మనం అన్ని గుర్తుపెట్టుకుంటాం. కానీ ఎగ్జామినర్ వీళ్ళు మైనం వ్యాక్స్ ని ఉపయోగించారా లేదా అంటే మనకు వ్యాక్స్ కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ మనకి ఎక్కడా కూడా ఎగ్జాక్ట్ ఫిజికల్ ఎవిడెన్స్ దొరకలేదు. కానీ ఈ విగ్రహం ద్వారా మనకు వ్యాక్స్ ఉండిండొచ్చు అని చెప్పేసి మనకు ఆధారాలు ఉన్నాయి. ఎలాగంటే చూడండి, వీళ్ళు మొదటగా ఏదైతే విగ్రహం తయారు చేయాలనుకుంటారో, ఇప్పటికి కూడా మనం ఇలాంటి వ్యాక్స్ టెక్నిక్ ని మనం వాడుతున్నామండి. సో వీళ్ళు విగ్రహాన్ని ఏదైతే తయారు చేయాలనుకుంటారో దానికి సంబంధించిన ఒక నమూనా విగ్రహాన్ని ఈ వ్యాక్స్ తో ఒక చిన్న స్టాచ్యూని తయారు చేస్తారు. స్టాచ్యూని తయారు చేసిన తరువాత ఆ స్టాచ్యూ చుట్టూ మనకు మట్టి పూత పూయడం జరుగుతుంది. అంటే మట్టిని పూయడం జరుగుతుంది. మట్టి పూసిన తర్వాత ఆ మట్టి విగ్రహాన్ని అంటే లోపల వ్యాక్స్ ఉన్నటువంటి ఆ మట్టి విగ్రహాన్ని మనకు నిప్పుల్లో వేస్తారు. ఈ మట్టి విగ్రహాన్ని నిప్పులో వేసినప్పుడు ఈ మట్టి విగ్రహాన్ని నిప్పులో వేయకంటే ముందుగా ఆ మట్టి విగ్రహానికి చిన్న రంధ్రం అనేది పెట్టడం జరుగుతుంది. ఎందుకు సార్ ఆ రంధ్రం అంటే, ఎప్పుడైతే దాన్ని నిప్పుల్లో వేస్తారో ఆ మట్టి లోపల ఉన్నటువంటి ఆ వ్యాక్స్ మైనం ఏదైతుందో అది ఆ వేడికి కరిగిపోయి ఆ రంధ్రం ద్వారా వ్యాక్స్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు లోపల ఏం మిగులుతుందండి? మట్టి లోపల దాని అచ్చు అనేది మిగిలిపోతుంది. ఆ మట్టి అచ్చులో వీళ్ళు ఏం చేస్తారండి, ఆ 2 లోహాలని ఏది రాగి ప్లస్ తగరంతో కలిపినటువంటి ఆ కంచు మిశ్రమాన్ని మనకు అందులో పోస్తారు. పోసిన తర్వాత ఆ మట్టి పెంకల్ని మనం పగలగొడితే లోపల మనకు వచ్చేదే ఈ కంచు విగ్రహం. ఇలా ఈ టెక్నిక్ తో, ఈ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ తో వీళ్ళు విగ్రహాలని తయారు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, మనం వెనక నుంచి ఆ విగ్రహాన్ని వెనక నుంచి చూస్తే అక్కడ మనకు జడకొప్పు అనేది మనకు చక్కగా అనిపిస్తుంది. ఈ జడకొప్పుతో పాటుగా విగ్రహాన్ని మనం ముందు నుంచి చూసినట్టయితే ఒక పాపెడ బిల్ల మరియు తన చేతికున్న గాజులు, దాంతో పాటుగా తన మెడలో ధరించినటువంటి హారం, తన మెడలో ధరించినటువంటి లాకెట్ లాంటి నెక్లెస్ లాంటి హారాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ మనం చెప్పాం కదా పాదాలు లేకుండా ఉందని. సో పాదాలు లేకుండా ఈ విగ్రహాన్ని చెక్కడం జరిగింది. ఎంతో హుందాతనంతో, ఎంతో హుందాగా ఈ విగ్రహం నిల్చొని ఉండడం చూస్తే మనకి ఏమనిపిస్తుందండి, ఆ కాలంలో స్త్రీలు ఇలాంటి అణిచివేతకు గురి కాకుండా పురుషులతో పాటు సమాన హక్కుల్ని అనుభవిస్తూ హుందాగా జీవించారని చెప్పేసి మనకు తెలుస్తుంది. దాంతో పాటుగా వీళ్ళ హెయిర్ స్టైల్ చూసుకున్నట్లయితే, ఈ జడకొప్పులు మరియు వీళ్ళు వేసుకున్న ఈ ఆభరణాలు చూసుకున్నట్టు ఏం తెలుస్తుంది, వీళ్ళు అందానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని కూడా తెలుస్తుంది. చాలా సింపుల్ లివింగ్ కాకుండా అందానికి ఎంతో ప్రాధాన్యతనిస్తూ చక్కగా అలంకరించుకుంటూ వీళ్ళు ఉండేవారని తెలుస్తుంది. సో ఇంకోటి ఏందండి, ప్రీస్ట్ కింగ్ స్టాచ్యూ. స్టియటైట్ అనే మెత్తటి రాయితో చేసినటువంటి ప్రీస్ట్ కింగ్ స్టాచ్యూ. ఈ స్టాచ్యూతో మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏం తెలుస్తుందంటే, ఇప్పుడు చూడండి, ఇది ముందు భాగము, ఇది వచ్చేసి ఆ విగ్రహానికి సంబంధించినటువంటి వెనక భాగము. అది ముందు భాగం, ఇది వెనక భాగం. సార్ నాకు డౌట్ సార్ ప్రీస్ట్ కింగ్ ఎందుకంటారు సార్? ప్రీస్ట్ అంటే పూజారి, కింగ్ అంటే రాజు. మరి అయితే ప్రీస్ట్ స్టాచ్యూ అనొచ్చు కదా, లేదా కింగ్ స్టాచ్యూ అనొచ్చు కదా, అటు ఇటు కాకుండా ప్రీస్ట్ కింగ్ స్టాచ్యూ అని ఎందుకు అంటారు సార్ అని మీకు డౌట్ రావచ్చు. సో దీనికి వాడిన మెటీరియల్ ఏంటండి, స్టియటైట్ అనే మెత్తని రాయి. సార్ మరి చెట్టు ఎందుకు వాడలేదు అని అంటే, చెట్టు అనేది చాలా షార్ప్ ఎడ్జ్లు వచ్చేటటువంటి హార్డ్ కోర్ స్టోన్. ఇది వచ్చేసి మెత్తని రాయి పైన మనము ఎంచక్కగా చెక్కుకోవచ్చు. సో చెక్కడానికి చాలా అనువుగా ఉంటుంది కాబట్టి ఈ మెత్తటి రాయిని వాడారు. ఇప్పుడు చూడండి, ప్రీస్ట్ కింగ్ అని ఎందుకు అంటారు అని అంటే, ముందుగా దీన్ని చూసిన తర్వాత ఏమనుకున్నారు, ఆ తలపైన ఉన్నటువంటి పట్టీని చూసి, తను ఆ హుందాగా తను వేసుకున్నటువంటి ఆ శాలువా వేసుకున్న పద్ధతిని చూసి, ఇప్పుడు కూడా మనం గుళ్ళలో పూజారులు ఇట్లా వేసుకోవడం చూస్తాం కదా, ఆ శాలువా లాంటి దాన్ని, ఆ ధోతి లాంటి దాన్ని వేసుకోవడం చూస్తాం కదా. సో ప్రస్తుతం ఉన్న పూజారులను కంపేర్ చేస్తూ వాళ్ళు ఏమన్నారు, బహుశా
బహుశా ఈ వ్యక్తి పూజారి అయి ఉండొచ్చేమో, బహుశా ఈ వ్యక్తి పూజారి అయి ఉండొచ్చు అని చెప్పారు. సో సార్ ఒక శాల్వాని బట్టి మనకు ఆ పూజారిని కన్ఫర్మేషన్ అంటే అది మాత్రమే కాదండి, తన చేతుకున్నటువంటి తాయెత్తు లాంటి ఈ పట్టి ఏదైతే ఉందో, తన చేతుకున్నటువంటి తాయెత్తు లాంటి ఈ పట్టి ఏదైతే ఉందో దాన్ని కూడా చూసి వీళ్ళు బహుశా అయినా పూజారి అయి ఉండొచ్చు అని చెప్పేసి చెప్పారు. సరే మరి పూజారి అయి ఉండొచ్చు అన్నప్పుడు మరి పూజారి అనొచ్చు కదా, మరి రాజు ఎందుకు అంటున్నాడు, కింగ్ ఎందుకు అంటున్నాను అంటే, సో మరికొందరు హిస్టోరియన్స్ ఏమన్నారు, ఇది పూజారి అయి ఉండకపోవచ్చు, బహుశా అయిన రాజు అయి ఉండొచ్చు. ఎందుకంటే తను వేసుకున్న వస్త్రం ఏదైతే ఉందో దానిపైన డిజైన్ చూసుకున్నట్టయితే ఎంబ్రాయిడరీ చేసినటువంటి వస్త్రం, అంటే సాదా సీదా బట్టలు కాకుండా ఎంబ్రాయిడరీ చేసినటువంటి ఈ వస్త్రాన్ని ధరించడం జరిగింది. సో ఇలాంటి సాదా సీదా బట్టలు కాకుండా ఎక్స్పెన్సివ్ బట్టలు ఏవైతే ఎవరు వేసుకున్నారంటే ఈజిప్టులో రాజులు వేసుకోవడం జరిగింది. సో ఈజిప్టులో రాజులు వేసుకున్నటువంటి బట్టలు, అక్కడ వాళ్ళ బట్టలు ఉన్నటువంటి ఎంబ్రాయిడరీ, ఇలాంటి ఫ్లవరింగ్ ప్యాటర్న్, ట్రైపెటల్ ఫ్లవరింగ్ ప్యాటర్న్ అంటారు. ఏమంటారు? ట్రైపెటల్ ఫ్లవరింగ్ ప్యాటర్న్ అంటే 3 రెక్కలు ఉన్నటువంటి పువ్వు డిజైన్ అన్నట్టు, 3 రెక్కలు ఉన్నటువంటి పువ్వుకు సంబంధించిన డిజైన్. ఇలాంటి ట్రైపెటల్ ఫ్లవరింగ్ ప్యాటర్న్ మనకు ఎగ్జాక్ట్ గా ఈజిప్ట్లో దొరికినటువంటి ఫారోస్ వాళ్ళ రాజులకు సంబంధించిన విగ్రహాలపై కూడా ఇలాంటి వస్త్రాలు ధరించి, ఇలాంటి ట్రైపెటల్ ఆర్ట్ వర్క్ డిజైన్ అయినటువంటి ఎంబ్రాయిడరీ వస్త్రాలు ధరించడం జరిగింది. సో దాన్ని బేస్ గా తీసుకొని వీళ్ళు బహుశా ఈ వ్యక్తి రాజులాగా ఒక అడ్మినిస్ట్రేటర్ లాగా పరిపాలించే ఒక వ్యక్తి అయి ఉండొచ్చు అని చెప్పేసి చెప్పారు. సో ఇక్కడ మనకు రాజులు పరిపాలించినట్టు ఆధారాలు దొరకనందున సో ఇతన్ని ఇటు పూర్తిగా పూజారి అనకుండా, అటు పూర్తిగా రాజు అనకుండా, ప్రీస్ట్ కాకుండా, కింగ్ కాకుండా ప్రీస్ట్ కింగ్ అని చెప్పేసి హిస్టోరియన్స్ మనకు చెప్పడం జరిగింది. ఏంది? ప్రీస్ట్ కింగ్. సో మరి ఈ ప్రీస్ట్ కింగ్ విగ్రహం ఎక్కడ దొరికిందండి? మొహంజోదారోలో. ఓకేనా, ఇక్కడ మొహంజోదారోలో. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే సార్ మరి ఈ మొహంజోదారో ప్రస్తుతం ఎక్కడ ఉంది సార్ అంటే పాకిస్తాన్ లో ఉంది. ఏంది? పాకిస్తాన్ లో ఉంది. కానీ 1947 సంవత్సరం తర్వాత మనం 2 దేశాలుగా విడిపోయిన తర్వాత, పాకిస్తాన్ మరియు భారతదేశంగా విడిపోయిన తర్వాత మనకు సాంస్కృతిక వస్తువుల పంపకాలలో, అంటే ఈ తవ్వకాలలో దొరికిన వస్తువులు ఏవైతే పంపకాలు జరిగినాయో ఆ పంపకాలలో భాగంగా ఈ మొహంజోదారోలో దొరికినటువంటి ఈ ప్రీస్ట్ కింగ్ విగ్రహం ప్రస్తుతం పాకిస్తాన్ వాళ్ళు తీసుకెళ్లిపోయారు. అంటే ప్రస్తుతం ఈ ప్రీస్ట్ కింగ్ విగ్రహం ఎక్కడ ఉందండి? పాకిస్తాన్ లో ఉంది. సార్ మనం భారతదేశానికి ఏం దక్కింది సార్ అని అంటే మనకు కంచు నాట్యగత విగ్రహం దక్కడం జరిగింది. సో మొహంజోదారోలో దొరికినటువంటి ఈ 2 విగ్రహాలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయంటే బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ వచ్చేసి ఇండియాలో ఉంది, మరియు ఈ ప్రీస్ట్ కింగ్ విగ్రహం వచ్చేసి పాకిస్తాన్ లో ఉండడం జరిగింది. చూసుకున్నాం కదా, మహాస్నాన వాటిక. ఏంది? మహాస్నాన వాటిక అదండి మొహంజోదారోకి సంబంధించింది. సో నెక్స్ట్ ఏంది? బన్వాలి. ఏందండి? బన్వాలి. మరి ఈ బన్వాలి గురించి స్పెషాలిటీ ఏంటంటే, బన్వాలి సింధు నాగరికత పట్టణాలలో గ్రిడ్ ప్యాటర్న్ ఫాలో అవ్వనటువంటి ఏకైక నగరం ఏదైనా ఉంది అంటే బన్వాలి. సార్ ఇంకేమైనా ఇంపార్టెంట్ ఉందా సార్ బన్వాలి గురించి అంటే? ఈ ఒక్కటి మాత్రమే కదండి, ఇంకోటి ముఖ్యమైన విషయం ఉంది. మనకు నాగలి ఉంది అని చెప్తున్నట్టు ఎవిడెన్స్ గా ఉన్నటువంటి టెర్రకోటా నాగలి విగ్రహం, అంటే టెర్రకోటా ఈ మట్టి నాగలి బొమ్మ మనకి ఎక్కడ దొరికిందండి? ఈ బన్వాలిలో దొరకడం జరిగింది. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, హరప్పాలో బార్లీ మరియు గోధుమకు సంబంధించిన ఎవిడెన్స్ మనకు దొరికిందని. కానీ సింధు నాగరికత పట్టణాలలో మంచి క్వాలిటీ, మంచి నాణ్యమైన బార్లీ పంట మనకు ఎక్కడ దొరికిందంటే, నాణ్యమైన బార్లీకి సంబంధించిన ఎవిడెన్స్ ఎక్కడ దొరికింది? మనకు బన్వాలిలో దొరకడం జరిగింది. దాంతో పాటుగా కుమ్మరి చక్రం దొరికిన 2వ ప్రాంతం ఏది అని అంటే మనకు బన్వాలి. సార్ మొదటి ప్రాంతం ఏదంటే హరప్ప. సార్ మరి ఇందాక మనము మొహంజోదారో గురించి చెప్పుకున్నప్పుడు చక్రం దొరికింది అన్నాం కదా సార్, అంటే చక్రం వేరు, కుమ్మరి చక్రం వేరు. చక్రం అంటే ఎడ్ల బండికి ఉండే చక్రం, కుమ్మరి చక్రం అంటే ఎడ్ల బండికి ఉండే చక్రం లాంటిదే, కానీ దానిపైన కుండలు చేస్తారు, ఎడ్ల బండికి పెట్టే చక్రం కాదు. సో కుమ్మరి చక్రం మనకు దొరికిన 2వ ప్రాంతం ఏది అంటే బన్వాలి. మొదటి ప్రాంతం ఏది అంటే హరప్ప. ఓన్లీ చక్రమే దొరికింది ఎక్కడ సార్? ఎడ్ల బండి చక్రం దొరికింది ఎక్కడ అని అంటే మొహంజోదారో. ఎక్కడమ్మా? మొహంజోదారో. సో ఇంకా ఇక్కడ ఏం దొరికిందండి? ఏనుగు దంతపు దువ్వెన, ఐవరీ కోంబ్. ఏందండి? ఐవరీ కోంబ్. ఐవరీ కోంబ్ అంటే, ఐవరీ అంటే ఏనుగు దంతంతో చేసినటువంటి వస్తువు. ఐవరీ అంటే ఏంది? ఏనుగు దంతం. సో ఐవరీ కోంబ్ అంటే ఏనుగు దంతంతో చేసినటువంటి దువ్వెన, దూసుకునే దువ్వెన ఏతుందో ఏనుగు దంతంతో చేసిన దువ్వెన ఎక్కడ దొరికింది మనకు? బన్వాలిలో దొరకడం జరిగింది. ఎక్కడ? బన్వాలి. మరి బన్వాలి అనే ప్రాంతం మనకు ఎక్కడ, ఏ నది పరివాహక ప్రాంతంలో ఉంది సార్ అంటే సరస్వతి నది పరివాహక ప్రాంతంలో వెలసిల్లిన నగరం ఏది? సింధు నాగరికత నగరం ఏదంటే ఏందండి? బన్వాలి. ఏంది? బన్వాలి. మరి సరస్వతి నది ఇప్పుడు ఉందా? లేదు కదా. భారతదేశంలో సరస్వతి నది ఏమని పిలుస్తుండ్రు? గగ్గర్. ఏంది? గగ్గర్. మరి పాకిస్తాన్ లో అయితే హాక్రా. ఓకేనా. ఇటు చూడండి, బన్వాలికి సంబంధించినటువంటి నగర ప్రణాళిక, టౌన్ ప్లానింగ్, బన్వాలి పట్టణానికి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్, నగర ప్రణాళిక. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రాపర్ గ్రిడ్ ప్యాటర్న్ మనకు కనిపించదండి. ఇంతకుముందు మనం మొహంజోదారోలో చూసుకుంటే ఎంత చక్కని గ్రిడ్ ప్యాటర్న్ ఉందండి, మిగతా నగరాలు కూడా ఎంత చక్కని గ్రిడ్ ప్యాటర్న్ ఉంది. కానీ ఇక్కడ చూసుకుంటే మనకు ఎలాంటి గ్రిడ్ ప్యాటర్న్ కనిపించదు. సో ఇక్కడ ఏందండి? సో
గ్రిడ్ ప్యాటర్న్ లేకుండా ఇండ్లన్నీ ఆగమాగం కట్టేసిండ్రు వీళ్ళు. ఏంది గ్రిడ్ ప్యాటర్న్ లేకుండా ఇండ్లన్నీ ఎలా పడితే అలా కట్టుకోవడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుంది, ఇలా పద్ధతిగా లేకుండా ఇళ్ల నిర్మాణం జరిగినప్పుడు మనకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందండి, ముఖ్యంగా డ్రైనేజ్ సిస్టమ్ దగ్గర. ఎక్కడ అండి, డ్రైనేజ్ సిస్టమ్ దగ్గర. అంటే సింధు నాగరికత ప్రాంతాలలో ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేనటువంటి నగరం ఏది, ప్రాంతం ఏది అంటే బన్వాలి. ఎందుకు ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకు లేదు, ఎందుకు అక్కడ అవైలబుల్ లేదంటే ఇక్కడ గ్రిడ్ ప్యాటర్న్ ఫాలో అవ్వలేదు కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఇంటి నుంచి ఆ వేస్టేజ్ వాటర్ వచ్చినప్పుడు ఇలా మనం పైప్ లైన్ తీయాలంటే మధ్యలో అడ్డంగా ఇంకో ఇల్లు వస్తుంది. అలా మనం నాలా తీయచ్చా, తీయరాదు. సో ఇట్లా అడ్డదిడ్డంగా ఇల్లు కట్టుకుంటే ఏమవుతాయండి, డ్రైనేజ్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. సో ఇలాంటి ప్యాటర్న్, ఇలా అడ్డదిడ్డంగా ఇల్లు మనం సిటీలలో కట్టుకోబట్టే మనకు అర్బన్ ఫ్లడ్స్ అనేది, పట్టణాలలో వరదలు అనేవి రావడం జరుగుతుంది. ఫ్యూచర్ లో మనకు ఇలాంటి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, డ్రైనేజ్ ఫ్లడ్స్ లాంటివి రాకుండా, అర్బన్ ఫ్లడ్స్ లాంటివి రాకుండా టౌన్ ప్లానింగ్ లో ఈ జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం. మరి ఈ బన్వాలి పట్టణానికి ఉన్న అదనపు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, సో చూడండి మనకు 3 ఫేజ్లలో 3 ఫేజెస్లో అంటే ఎర్లీ ఫేజ్, మెచ్యూర్ ఫేజ్, లాడర్ ఫేజ్. సో ఎర్లీ ఫేజ్, మెచ్యూర్ ఫేజ్, లాడర్ ఫేజ్, ప్రారంభ దశ నుండి పరిపక్వ దశ అంటే పరిణతి చెందిన దశ మరియు పతనమైన దశ, ఈ 3 దశల్లో ఉన్నటువంటి సర్వైవ్ అయినటువంటి నగరం ఏది అంటే బన్వాలి. అంటే ఇంతకుముందు మనం హరప్పా అని చెప్పుకున్నాం కదా, హరప్పాతో పాటు ఇంకేది ఉంది, బన్వాలి. బన్వాలి కూడా 3 ఫేజెస్ ని ఫేస్ చేయడం జరిగింది. సో ఇదే బన్వాలీలో మనకి ఏం దొరికిందండి, ఇదే బన్వాలీలో మనకు కాపర్ టిప్ యారో అంటే బాణాలు. మనకు ఆదిమ మానవుడి కాలంలో అంటే శిలాయుగంలో మనకు రాతి బాణాలు దొరికాయి, రాతి బాణాలు. కానీ ఇక్కడ సింధు నాగరికత ప్రాంతంలో ఏ బాణాలు వాడారు, కాపర్ యారోస్ అంటే రాగితో చేసినటువంటి బాణాలు. సరే పూర్తిగా రాగితో చేసినట్టే కాదండి, మరి అంత పెట్టి ఉంటే మనకి ఏ రాదు కదా. సో మామూలుగా స్టిక్ లాంటివి ఉండేది, తన ముందర ఎడ్జ్ ఏదైతుందో ఆ షార్ప్ ఎడ్జ్ కోసం దాని ముందర ఎడ్జ్ ఏదైతుందో అక్కడ మాత్రం వీళ్ళు కాపర్ టిప్ ని వాడడం జరిగింది. ఏంది, కాపర్ టిప్ ని వాడడం జరిగింది. దీనివల్ల మనకి ఏం తెలిసిందండి, రాగితో ఉన్నటువంటి బాణాలు మనకి ఎక్కడ దొరికాయండి, బన్వాలి. ఎక్కడ, బన్వాలి. ఇక్కడ చూడండి టెర్రకోటా నాగలికి సంబంధించినటువంటి బొమ్మ ఏంది, టెర్రకోటా నాగలికి సంబంధించినటువంటి ఆధారం మనకు బన్వాలీలో దొరికింది. దాంతో పాటుగా మంచి నాణ్యమైన బార్లీ కూడా మనకు బన్వాలీలోనే దొరకడం జరిగింది. సో ఇదేంటండి, కుమ్మరి చక్రం. ఏంటి, కుమ్మరి చక్రం. మొదటి కుమ్మరి చక్రం ఎక్కడ దొరికింది, హరప్పాలో దొరికింది. రెండవ కుమ్మరి చక్రం ఎక్కడ దొరికింది, బన్వాలీలో దొరికింది. ఎక్కడ, బన్వాలీలో దొరికింది. దీంతో పాటుగా ఐవరీ కోంబ్ అంటే ఏంటండి, ఏనుగు దంతంతో చేసినటువంటి దువ్వెన. అది ఎక్కడ దొరికింది మనకు, ఇక్కడే బన్వాలీలో దొరకడం జరిగింది. ఐవరీ కోంబ్, ఏనుగు దంతపు దువ్వెన. సో నెక్స్ట్ వచ్చేసి చాన్హుదారో. ఏంటండి, చాన్హుదారో. మరి చాన్హుదారోలో ఏమేమి దొరికినాయి, చాన్హుదారో ముఖ్యంగా చెప్పాలంటే అండి, ఇది మనకు పారిశ్రామిక పట్టణం. అంటే ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా కంటే మనకి ఎక్కువగా వస్తు తయారీ కేంద్రాలే మనకి ఇక్కడ ఎక్కువగా దొరికినాయి. వస్తు తయారీ కేంద్రాలు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. సో నెక్స్ట్ ఏంటండి, చాన్హుదారో కోట గోడ లేని ఏకైక సింధు నగరం ఏంది అంటే చాన్హుదారో. సింపుల్ గా అనిపిస్తుంది ఈ బిట్టు మనకు, కోట గోడ లేని ఏకైక నగరం ఏదని. చాలా సార్లు ఎగ్జామ్ లో అడగడం జరిగింది. కోట గోడ లేని ఏకైక సింధు నగరం ఏంది అంటే చాన్హుదారో. ఏంది, చాన్హుదారో మొదటి పారిశ్రామిక ప్రాంతం. ఫస్ట్ ఇండస్ట్రియల్ టౌన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏది అని అంటే చాన్హుదారో. ఓకేనా. ఇంకేం దొరికిందండి మనకి ఇక్కడ, పిల్లి అవశేషాలు. ఏంటండి, పిల్లికి సంబంధించిన ఎవిడెన్స్. ఇక్కడ మనకి ఎవిడెన్స్ దేని బేసిస్ కొని మనం ఎవిడెన్స్ దొరికినట్టండి. అయితే ఒక జంతువు ఉంది, లేకపోతే ఒక పక్షి కానీ ఒక ఏదైనా ఉంది అని అంటే మనకు ఒక 4 రకాల ఆధారాలు దొరకాలి. ఒకటి దాని ఫిజికల్ ఎవిడెన్స్, దాని బోన్ కానీ లేదా దాని ట్రేసెస్ ఇంకేమైనా దొరకాలి. బోన్స్ కాకుండా మనకి ఇంకో ఎవిడెన్స్ ఏంది, దాని చిత్రాలు. వీళ్ళు కుండలపై డ్రాయింగ్స్ వేసిండ్రు కదా, ఆ డ్రాయింగ్ అన్నా మనకు కనీసం దొరకాలి. దొరికితే ఓకే వీళ్ళకి పిల్లి తెలుసు, పిల్లి ఉందని చెప్పేసి తెలుస్తుంది. సార్ మరి చిత్రాలు కాకుండా, బోన్స్ కాకుండా ఇంకేం సార్ ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేస్తామంటే బొమ్మలు, టెర్రకోట బొమ్మలు. ఏంది, టెర్రకోట మట్టి బొమ్మలు. ఈ మట్టి బొమ్మలు కూడా కాకుండా కనీసం ఆ కంచు విగ్రహాలు, రాగి విగ్రహాలు, ఇంకేదైనా మనకు రాతి విగ్రహాలు కానీ ఏదైనా విగ్రహాలు మనకు దొరికితే, అంటే ఆ బొమ్మలు, ఆ పిల్లికి సంబంధించిన విగ్రహం ఏదైనా స్టాచ్యూస్ మనకు దొరికితే పిల్లి ఉంది అని చెప్పేసి తెలుస్తుంది. సార్ మరి ఇక్కడ మనకి ఏం దొరికింది సార్, చాన్హుదారోలో మనకి పిల్లికి సంబంధించిన ఎవిడెన్స్ ఏ ఫామ్ లో మనకు దొరికింది, ఎముకలు దొరికాయా, పెయింటింగ్ దొరికిందా, మరి టెర్రకోట మట్టి బొమ్మ దొరికిందా, లేకపోతే బ్రాంజ్ స్కల్ప్చర్, బ్రాంజ్ స్టాచ్యూ లాంటి ఏమైనా కంచు విగ్రహాలు దొరికినాయి అంటే మనకి ఇక్కడ పెయింటింగ్స్ దొరికింది. ఏంటండి, కుండపై గీసినటువంటి పిల్లికి సంబంధించిన పెయింటింగ్ మనకి ఇక్కడ దొరికింది. దాన్ని బట్టి పిల్లికి సంబంధించిన ఎవిడెన్స్ మనకి ఎక్కడ దొరికిందంటే చాన్హుదారో. ఎక్కడ, చాన్హుదారో. సో దీంతో పాటు మనకి ఇక్కడ సిరాబుడ్డి. ఏంటండి, సిరాబుడ్డి. ఇంక్ పాట్. ఏంటి, ఇంక్ పాట్. సిరాబుడ్డి కూడా మనకి ఇక్కడ దొరకడం జరిగింది. సార్ వీళ్ళు రాసేదా అని అంటే చెప్పినాం కదా స్క్రిప్ట్ వీళ్ళకి ఉందని చెప్పేసి. మరి ఆ సిరాబుడ్డి రాయడానికి యూజ్ చేసేదా అంటే రాయడానికి యూజ్ చేసి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళు ఆ కుండల పైన పెయింటింగ్ వేయడానికి యూజ్ చేసి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళు ఆ కుండల పైన పెయింటింగ్ వేయడానికైనా యూజ్ చేసి ఉండవచ్చు. ఓకే,
సిరాబుడ్డి ఇంక్ పార్ట్ కూడా మనకి ఇక్కడ దొరికింది. ఇక్కడ ముఖ్యంగా అన్ని వస్తువుల కంటే సింధు నాగరికత ప్రాంతాల్లో దొరికిన అన్ని వస్తువుల కంటే ఇంపార్టెంట్ వస్తువు, చాలా ఇంట్రెస్టింగ్ వస్తువు ఇక్కడ దొరికింది ఏంటంటే లిప్స్టిక్ మరియు మేకప్ బాక్స్, అంటే అలంకరణ వస్తువులు ఉన్నటువంటి ఒక డబ్బా లాంటిది ఇక్కడ దొరికింది. ఆ డబ్బా ఓపెన్ చేసి చూస్తే అందులో లిప్స్టిక్ ఉంది, చిన్న బ్రాంజ్ మిర్రర్ ఉంది, దాంతో పాటుగా అంటే అద్దము మరియు లిప్స్టిక్ తో పాటుగా మనకు అలంకరణ సామాగ్రి అంటే ఈ మేకప్ చేసుకునేటువంటి వస్తువులు, ఈ అద్దము, దువ్వెన మరియు లిప్స్టిక్ ఉన్నటువంటి ఇది ఒక బాక్స్ మనకి ఇక్కడ చాన్హుదాలలో దొరకడం జరిగింది. ఇక్కడ ఇంకేం దొరికాయి సార్ అంటే పూసల పరిశ్రమకు సంబంధించినటువంటి ఆధారాలు. ఇక్కడ మనం చెప్పుకున్నాగా ఇండస్ట్రియల్ టౌన్ అని, మరి ఈ చాన్హుదాలలో ఎక్కువగా ఏ వస్తువుని తయారు చేసి అంటే పూసల తయారీ పరిశ్రమలకు పెట్టింది పేరు ఏది అంటే చాన్హుదారో. ఓకేనా, చాన్హుదారో. దాంతో పాటుగా మనకి ఇక్కడ రాగి కత్తులు, ఏంటండి రాగి కత్తులు, కాపర్ తో చేసినటువంటి కత్తులు మనకి ఇక్కడ దొరికాయి. రాగి కత్తులు అంటే కత్తులు ఇక్కడ రాగితో చేశారు, అలాగే బండతో చెట్ అనే స్టోన్ తో కూడా మనకి ఇక్కడ కత్తులు చేయడం జరిగింది. ఇంతకు ముందు మనం ప్రీవియస్ క్లాస్ లో స్టోన్ తో చేసినటువంటి నైఫ్స్ అంటే ఆ చెట్ అనే స్టోన్ తో చేసినటువంటి కత్తులు, బ్లేడ్లు చెప్పుకున్నాం కదా. సో అలాంటి కత్తులతో పాటుగా మనకి ఇక్కడ చానుదారులో ముఖ్యంగా ఏం దొరికింది, రాగితో చేసిన కత్తులు, కాపర్ తో చేసిన నైఫ్స్ మనకి ఇక్కడ దొరకడం జరిగింది. సో ఆ రాగి కత్తులు కాకుండా ఫిష్ హుక్స్ చేపకు గాలం వేస్తాం కదా, ఆ గాలం కూడా మనకి ఇక్కడ దొరకడం జరిగింది. సరే మన గాలం ఏ మెటీరియల్ సార్ అని అంటే అది కూడా రాగి మెటీరియల్. ఏందండి, కాపర్ తో చేసినటువంటి రాగి గాలాలు, చేప గాలాలు, కాపర్ తో చేసినటువంటి చేప గాలాలు కూడా మనకి ఇక్కడ దొరకడం జరిగింది. సో చేప గాలాలతో పాటు బాణాలు, ఏందండి బాణాలు, రాగి బాణాలు కూడా దొరకడం జరిగింది. అండ్ కాపర్ బ్లేడ్స్, రాగి బ్లేడ్లు, రాగి కత్తులతో పాటుగా షార్ప్ గా ఉన్నటువంటి రాగి బ్లేడ్స్, కాపర్ బ్లేడ్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది. సో వీటితో పాటుగా నెమలి, దానిమ్మ, అరటిపండు, ఖర్జూరం, అంటే నెమలికి సంబంధించినటువంటి, నెమలికి దొరకలేదండి, నెమలికి సంబంధించిన బొమ్మ మన కుండ పైన ఒక బొమ్మ నెమలికి సంబంధించిన పెయింటింగ్ వేసి ఉంది. దాన్ని బట్టి వీళ్ళు ఇక్కడ నెమలికి సంబంధించిన ఆధారం మనకు ఇక్కడ చానుదారులో దొరికిందని చెప్పేసి చెప్పారు. వాటితో పాటుగా దానిమ్మ, ఏందండి దానిమ్మ మరియు అరటికి సంబంధించి, దానిమ్మకి సంబంధించి, ఖర్జూరకు సంబంధించి కూడా మనకి ఇక్కడ ఎవిడెన్స్ దొరకడం జరిగింది. వీళ్ళకి అనాస పండు తెలియదండి. అనాస పండు అంటే ఏందండి, పనస పండు వేరు, పనస పండు అంటే జాక్ ఫ్రూట్. మరి అనాస పండు అంటే పైనాపిల్, ఏందండి పైనాపిల్ వీళ్ళకి తెలియదు. మరియు ఈ చాన్హుదారోలో ఒక పుర్రె కూడా దొరకడం జరిగింది, ఒక స్త్రీ పుర్రె ఇక్కడ దొరకడం జరిగింది. ఏం సార్ స్త్రీ పుర్రె, మరి చనిపోయిన స్త్రీ పుర్రె అంటే కాదు. ఆ పుర్రెని మనం గమనించినట్టయితే హిస్టోరియన్స్ ఆ పుర్రెని మొత్తం టెస్ట్ చేసి ఇది నరబలికి ఇచ్చినటువంటి పుర్రెగా భావించారు. సార్ మరి నరబలి జరిగినట్టు అంత ఎగ్జాక్ట్గా ఎలా అవుతుందంటే ఆమెకి ఇక్కడ ఉన్నటువంటి మెడ భాగం ఏదైతే ఉందో, అంటే ఈ మెడ ఎముక ఏదైతే ఉందో ఒకే వేటుకు ఆ మెడ భాగాన్ని నరికినట్టు ఆ పుర్రె దగ్గర ఉన్నటువంటి ఆ స్పైనల్ కార్డ్ దగ్గర ఘాటు అనేది మనకు చూసి వీళ్ళు ఒకే వేటుకు ఈ స్త్రీ పుర్రె నరకడం జరిగింది. కాబట్టి బహుశా ఈ పుర్రె నరబలికి సంబంధించిన ఆధారం అయి ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. సార్ మరి ఒక్కటి దొరికి సరిపోతుంది సార్ అని అంటే, దీంతో పాటుగా మనకు ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, ఒక సీల్, ఒక ముద్రిక దొరికింది కదా. ఆ ముద్రిక పైన ఏముంది, ఒక మనిషి తన పుర్రెను కత్తితో నరుకుతున్నట్టుంది కదా. సో అలాంటిది, దాంతో పాటుగా ఈ నరికినటువంటి పుర్రె, ఈ రెండు కలిపి వీళ్ళు హిస్టోరియన్స్ ఏమన్నారు, బహుశా ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో నరబలి కూడా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి చెప్పారు. మనం చెప్పుకున్నాం కదండి, పెయింటెడ్ జార్స్, పెయింటెడ్ పాటరీ అంటే రంగు వేసినటువంటి కుండలు ఎక్కడ దొరికినాయి మనకు, సిరాబుడ్డి దొరికిందని చెప్పినాం కదండి. ఆ సిరాబుడ్డితో ఇలా కుండల పైన వీళ్ళు పెయింటింగ్స్ వేసేవాళ్ళు. ఇది పెయింటెడ్ పాటరీ అంటే రంగు వేసిన కుండలు. ఆ సిరాబుడ్డి వాళ్ళు మామూలుగా ఆ సిరాబుడ్డి వీళ్ళు స్క్రిప్ట్ కోసం వాడి ఉండొచ్చు, లేదా ఇలా కుండలపై చిత్రాలు గీయడానికి కూడా వాడే అవకాశం ఉండుంటుంది. నెక్స్ట్ ఏంటండి, దైమాబాద్, సింధు నాగరికత సదరన్ బౌండరీ, దక్షిణ సరిహద్దు ఏంది, దైమాబాద్. ప్రవరా నది ఒడ్డున ఉందని చెప్పినాం కదా. సింధు నాగరికతకి దక్షిణ సరిహద్దుగా ఉన్న ప్రాంతం ఏంది, దైమాబాద్, మహారాష్ట్రలో ఉన్నటువంటి దైమాబాద్. మరి ఈ దైమాబాద్ లో ఏం దొరికినాయో కూడా తెలుసుకుందాం మనం. ఓకేనా, ఏందండి, మ్యాన్ డ్రైవింగ్ ఏ చారియట్, బుల్ అండ్ రైనో ఫిగర్స్. చూడండి ఏం దొరికినాయి, మ్యాన్ డ్రైవింగ్ ఏ చారియట్ అంటే ఒక రథం వంటి ఎడ్ల బండి కానీ ఒక రథం లాంటిది ఒక మనిషి ఒక రథాన్ని తోలుతున్నట్టు, అంటే ఒక మనిషి ఒక రథాన్ని నడుపుతున్నటువంటి ఒక బ్రాంజ్ స్కల్ప్చర్ మనకు ఇక్కడ దొరకడం జరిగింది. మనిషి రథం నడుపుతున్నటువంటి ఆ విగ్రహంతో, ఆ కంచు విగ్రహంతో పాటుగా మనకి ఇక్కడ కప్పు మరియు సాసర్ అంటే కప్పు మరియు సాసర్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది. గమ్మత్తుంది కదా, టీ కప్ మరియు సాసర్ అంటే మనం ఇప్పటిదే అనుకుంటున్నాం కదా. 4000 ఏళ్ల కిందటనే సింధు నాగరికత ప్రజలు టీ కప్ని అండ్ సాసర్ని వాడారు. కాకపోతే ఈ కప్పు సాసర్తో టీయే తాగారా, కాఫీ తాగారా అనేది మనకు ఎవిడెన్స్ దొరకలేదు. ఓకేనా, మరి సూప్ తాగి ఉండొచ్చు, వేనీళ్ళు తాగి ఉండొచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళు ఏది తాగారో మనకైతే ఎవిడెన్స్ దొరకలేదు. కానీ కప్పు సాసర్ మాత్రం దొరికింది.
టీ కప్పు మరియు సాస దొరికినటువంటి సింధు నాగరికత ప్రాంతం ఏది అంటే దైమాబాద్. ఏది? దైమాబాద్. సో ఇలాంటి బిట్స్ అండి మనకు ఎక్కడ దొరకనటువంటి బిట్స్ మనం ఎక్కడెక్కడ నుంచో గ్యాదర్ చేసి మల్టిపుల్ సోర్స్ నుంచి గ్యాదర్ చేసి మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. మీరు చూడండి ట్రెడిషనల్గా మీరు అందరు వాడే రెగ్యులర్ బుక్స్ చూడండి, ఇలాంటి బిట్స్ మీకు ఎక్కడ దొరకాయి. మీరు ఏ బుక్ చూసినా ఇలాంటి బిట్స్ మీకు దొరకాయి. మనం ఏమనుకుంటాము, ఒక్క బుక్ని 10 సార్లు చదివితే సరిపోతుంది అని అనుకుంటాము. సరిపోతుంది కాదనట్లేదు. కాకపోతే ఆ ఒక్క బుక్ ఏదైతే ఉందో నీ ఒక్కడి కోసమే ప్రింట్ చేయించారా? కాదు కదా. సో ఆ బుక్ నీ చేతిలో ఉన్న బుక్ ఏదైతే ఉందో కొన్ని లక్షల కాపీస్ ప్రింట్ అయ్యి ఉంటాయి. కొన్ని లక్షల కాపీలు ప్రింట్ అయ్యి ఈ మార్కెట్లోకి వచ్చాయి. నీలాగా కొందరు లక్షల మంది నిరుద్యోగులు నీలాంటి ఆ మంచి బుక్ అని చెప్పేసి ఆ బుక్ని తీసుకొని ఉంటారు. కొన్ని లక్షల మంది ఆ బుక్ని తీసుకొని కొన్ని వేల మంది ఆ బుక్ని 10 సార్లు రివిజన్ చేసి ఉంటారు. ఆ వేల మందిలో కొన్ని వందల మంది ఆ బుక్లో ఏ పేజ్ నుంచి ఏది అడినా చెప్పేటట్టుగా దాన్ని చదివి ఉంటారు. మరి ఆ బుక్ దాటుకుని ఏదైనా బిట్ వస్తే అప్పుడు ఏం చేస్తారు? ఆ ఒక్క బుక్ దాటుకొని బిట్ వస్తే ఏం చేస్తారు? ఇలాంటి బిట్స్ వస్తాయి. కప్పు సాసర్ ఎక్కడ దొరికింది అని అడుస్తుంది. సో అప్పుడు ఏం చెప్తాం మనం? సో అందుకనే ఎప్పుడైనా నేర్చుకునేటప్పుడు చాలా డీప్గా మంచిగా సబ్జెక్ట్ని నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలంటే బిట్టు ఏ మూల నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా ఎట్లా తిప్పి వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలగాలి. సో దైమాబాద్తో పాటుగా మనము రోపార్లో కూడా దొరికినటువంటి ఒక ఇంపార్టెంట్ విషయం గురించి తెలుసుకుందాం. ఏంది? ఇప్పుడు ఇవన్నీ కామన్, సీల్స్ దొరకడము, మనకు ఆ కుండలు దొరకడము, కాపర్ యారోస్ దొరకడం, ఇవన్నీ కామన్. కానీ ఇక్కడ రోపాలో దొరికినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే మనిషితో పాటుగా పూడ్చిపెట్టబడినటువంటి కుక్క శవం మనకి ఇక్కడ దొరికింది. అంటే ఒకే సమాధిలో మనిషిని మరియు కుక్కని రెండింటిని కలిపి ఇక్కడ పాతిపెట్టిన ఆనవాళ్ళు మనకి ఇక్కడ దొరికినాయి. కుక్కను మరియు మనిషిని ఒకే సమాధిలో పాతిపెట్టినటువంటి ఎవిడెన్స్ మనకి ఎక్కడ దొరికిందంటే రోపార్. ఎక్కడ? రోపార్. నెక్స్ట్ ఏంటండి? సూర్కటోడా. ఏంది? సూర్కటోడా. ఈ సూర్కటోడాలో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏంది? గుర్రపు ఎముకలు దొరికినాయని చెప్పేసి ఆ గుర్రానికి సంబంధించిన ఎముకలు. ఓకేనా? గుర్రానికి సంబంధించిన ఎముకలు. కాకపోతే ఇవి గుర్రానివా, అడవి గుర్రానివా, లేకపోతే అడవి గాడిదవా, కంచెర గాడిదవా, జీబ్రావా మనకు ఎగ్జాక్ట్ తెలియట్లేదు. ఇవన్నీ ఒక జాతి కాబట్టి ఎగ్జాక్ట్ గుర్రానివి అని చెప్పేసి వాళ్ళు చెప్పలేకపోతున్నారు. కానీ గుర్రానివి అనుకుంటున్నటువంటి అవశేషాలు ఎక్కడ దొరికినాయి అంటే సూర్కటోడా. ఓకేనా? మరి గుర్రపు దంతాలు ఎక్కడ దొరికినాయి? గుర్రపు దంతాలు పల్లవర్స్ ఎక్కడ దొరికింది? ఎక్కడ? మొహెంజోదారో. ఎక్కడ? మొహెంజోదారో. గుర్రపు పల్లవరస మరియు గుర్రపు దంతంతో పాటుగా ఏనుగు పుర్రె కూడా మనకు మొహెంజోదారోలో దొరికింది. సూర్కటోడాలో దొరికిన ఇంకొక విషయం ఏంది అని అంటే పాట్ బరియల్స్. ఏంది? పాట్ బరియల్స్ అంటే శవాన్ని మనము ఇంతకుముందు చెప్పుకున్నాం సిస్ట్ బరియల్స్ అని చెప్పేసి, అంటే రాళ్లతో సమాధిని కట్టి ఆ రాళ్ల మధ్యన శవాన్ని పాతిపెట్టడం చూసుకున్నాం. ఇంకోటి కాల్సినటికలతో కూడా సమాధిని కట్టి ఆ కాల్సినటికల మధ్యన సమాధిని పాతిపెట్టడం కూడా చూసుకున్నాం. ఇంతకుముందు కుక్కతో పాటు పాతిపెట్టిన సమాధి కూడా మనకు దొరికింది. దాంతో పాటుగా ఇక్కడ స్పెషల్ ఏం దొరికిందండి? కుండలో పాతిపెట్టబడినటువంటి శవం. ఒక పెద్ద కుండలో శవాన్ని కుక్కి ఆ కుండని మనం మట్టి లోపల భూమిలో తవ్వి పాతి పెట్టారు. పాట్ బరియల్స్ మనకి ఎక్కడ దొరికినాయండి? సూర్కటోడాలో పాట్ బరియల్స్ దొరకడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు కుండ ఇట్లా దొరికింది. ఓకేనా? కుండ ఇట్లా దొరికితే దాన్ని జాగ్రత్తగా కట్ చేసి చూస్తే లోపల ఏముందండి? ఆ శవానికి సంబంధించినటువంటి స్కెల్టన్, ఆ అస్థి పంజరం మనకు దొరకడం జరిగింది. ఇక్కడ మీరు గమనించారా? ఆ కుండ లోపల స్కెల్టన్ అనేది అట్లా పెట్టుంది. ఓకేనా? కుండ లోపల స్కెల్టన్ పెట్టుంది. కుండ లోపల పాతి పెట్టబడినటువంటి ఆ సమాధి మనకు దొరికింది ఎక్కడ అంటే సూర్కటోడా, పాట్ బరియల్స్. ఏంది? సూర్కటోడా. సో ఇక మిగతా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అంటే మిస్లేనియస్ పాయింట్స్ ఏమన్నా ఉంటే చూసుకుందామండి. ఇందులో ముఖ్యంగా వీటన్నిటిలో ముఖ్యమైన పాయింట్ ఏంది అని అంటే ఇక్కడ చూడండి, హరప్పాలో దొరికినటువంటి ఒక ఒక ముద్రిక ఏదైతే ఉందో దానిపైన మనకు ఒకటి ఇంపార్టెంట్ థింగ్ అనిపిస్తుందండి. చూడండి, పిక్చర్ ఆఫ్ ఏ ప్లాంట్ గ్రోయింగ్ ఫ్రమ్ ఉమెన్స్ వూంబ్. చూడండి, ఇవన్నీ హరప్పాలో దొరికినటువంటి సీల్స్. ఓకేనా? అన్ని సీల్స్లలో ఇది కొంచెం స్పెషల్గా ఉంది. తన గర్భం నుంచి ఒక మొక్క మొలుస్తున్నట్టుగా. ఓకేనా? గర్భం నుంచి మొక్క మొలుస్తున్నట్టుగా ఇక్కడ కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా చూడండి. సో ఇలా గర్భం నుంచి మొక్క వస్తున్నట్టుగా మనకు ముద్రిక ఎక్కడ దొరికింది అంటే హరప్పాలో. ఎక్కడ? హరప్పాలో. సో ఇలాంటి ఇంపార్టెంట్ మరిన్ని టాపిక్స్ మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో భాగంగా తర్వాతి క్లాస్లో తెలుసుకుందాం. ఓకేనా? బాయ్.